రాదు అన్నట్టు చూడే ఇటు చూడే అందరి నిలబడి తీసుకునే వాళ్ళు మళ్ళీ తీసుకుని అమ్మకి శారద తీసుకోవాలి ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వెంకటరామ జంక్షన్లో కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ దేవతకు ఇలా పెద్ద ఎత్తున పాలాభిషేకం జరిగింది. పాలాభిషేకం చేసి పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం. వాళ్ళ మరీ ముఖ్యంగా ఏంటంటే ఎంతో 1200 మంది ప్రాణత్యాగం చేస్తే చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు ఈ డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో మన రాజ్యసభలో ఇవాళ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేస్తామని. అందులో తెలంగాణ రాష్ట్రంలో వాడవాడల సుదూర ప్రాంతాల ప్రజానికం కూడా ఇలా గ్రామాన పట్టణంలో కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ అందులో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా ఆమోదించాలి. కానీ ఇలా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్ళ కళ సాకారం చేసిన గొప్ప నాయకురాలు, ఒక మహానాయకురాలు, తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవాళ మనందరం కూడా వారికి ఎంత చేసినా కూడా తక్కువనే అని సందర్భంగా కోరుకుంటూ వాడవాడలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి వాడలో పట్టణాల్లో కూడా ఇలా శ్రీమతి కొండా సురేఖ గారి కొండా మురళీధర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వాడవాడలో కూడా అనేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పాలాభిషేకాలు, రోగులకు పేద రోగులకు పళ్ళ పంపిణీ, పేద ప్రజల పళ్ళ పంపిణీ, రక్తదాన శిబిరాలు, అనేక కార్యక్రమాలు కూడా సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంగా తెలియజేస్తూ